హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరొక జిల్లాలో నేడు అంటే ఈ రోజే మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. మొత్తం 986 ఉద్యోగాలను అయితే జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఫీజు ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఫార్మసీ అన్ని అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో 1300కు పైగా వీడియో క్లాసెస్ ఉంటాయి. అందులో అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులు అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి 80కి పైగా టెస్టులు ఉన్నాయి. అలాగే మీరు ప్రిపేర్ అవ్వడానికి దాదాపు 200 వరకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉన్నాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయండి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకుని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. కావలి నియోజకవర్గంలో ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, జాబ్ మేళాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుంటే చూడొచ్చు. మీరు నవంబర్ 25వ తారీఖున కావలిలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా కావలి అండి. నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలిలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. నవంబర్ 25వ తారీఖు అంటే ఈరోజు ఉదయం 9 గంటలకి జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. వేదిక వచ్చేస్తున్నాను ఏ ప్రాంతంలో అంటే ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్, కోఆపరేటివ్ కాలనీ, కావలి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థులు వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకునేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. లేదంటే naipunyam.ap.gov.in/ యూజర్ రిజిస్ట్రేషన్ అనే లింక్పై క్లిక్ అనేసి సెర్చ్ చేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా రిజిస్ట్రేషన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ కాంటాక్ట్ నెంబర్స్లలో కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఒక గమనిక కూడా ఇచ్చారు. అభ్యర్థులు పోర్టల్లో నమోదు చేసుకొని మరియు అలాట్మెంట్ ఆర్డర్లతో రావాలను అనేసి ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పుడే మీరు సంబంధిత పోర్టల్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకునేసి అలాట్మెంట్ ఆర్డర్తో వెళ్ళవలసిందైతే ఉంటుందన్నమాట. జాబ్ మేళా అనేది ఈరోజే ఉంటుందండి. ఈరోజు సాయంకాలం వరకు జాబ్ మేళా ఉంటుంది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు, కావలి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జాబ్ మేళాలో మొత్తం 17 కంపెనీలు అయితే పాల్గొననున్నాయండి. వేకెన్సీస్ కూడా చాలానే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు. మొత్తం 17 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు సమాచారం అయితే ఉంది. పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పట్టికలో ఇచ్చారండి. మీరు ఆ పట్టికలో వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది. కంపెనీ నేమ్ అంటే ఏ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయనే సమాచారం ఉంది. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయండి. జాబ్ రోల్ ఏంటి, కంపెనీల వారుగా జాబ్ రోల్ ఏంటి, కంపెనీల వారుగా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనే డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఫ్రెండ్స్, అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కొన్ని కంపెనీల్లో డిగ్రీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కొన్ని కంపెనీల్లో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి అవకాశాలు కల్పించారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వాళ్ళకి, ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు కూడా
అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మీరు ఒకసారి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకునేసి ఆ కంపెనీల వారిగా పూర్తి వివరాలన్నీ తెలుసుకునేసి మీరు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. వర్క్ లొకేషన్ ఏ ప్రాంతంలో ఉంటుంది అనేసి కూడా ఇచ్చారండి. కావలిలో అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు ప్రాంతంలో కూడా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా దగ్గరలోనే, మీకు దగ్గరలోనే అవకాశాలు కూడా కల్పిస్తున్నారండి. ప్రతి ఒక్కరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. శాలరీ డీటెయిల్స్ ఇచ్చారు. వేకెన్సీస్ కంపెనీల వారుగా వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. జెండర్ ఇచ్చారు, అంటే మేల్ క్యాండిడేట్సా, కంపెనీల వారుగా మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారా, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారా, లేదంటే కన్నా మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ బోత్ ఆ ఇరువురు ఎలిజిబుల్ అవుతారా అనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఉన్నాయండి. మొత్తంగా 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందండి. మరోసారి చెప్తున్నా, నెల్లూరు జిల్లా కావలిలో ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. కావలి ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే ఉంటుందండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మిగతా జిల్లాలకు సంబంధించి ఏవైనా అప్డేట్స్ వస్తే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.